శ్రీ గురుభ్యో నమః. రామచంద్రమూర్తి యొక్క అందానికి ముగ్ధురాలైన రావణుడి చెల్లి శూర్పణఖ రాముడి వద్దకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అంటుంది. అది విన్న రాముడు తాను ఒక వివాహితుడనని, తన భార్య పేరు సీత అని, తన జీవితంలో వేరొక స్త్రీకి చోటు లేదని చెప్తాడు. ఇది విన్న శూర్పణఖ తనకు అడ్డుగా ఉన్నది సీతమ్మే అని సీతమ్మను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో లక్ష్మణుడు శూర్పణఖకు అడ్డుపడి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేసి సీతమ్మను కాపాడుతాడు. శూర్పణఖ భయంతో పరుగులు తీసి అన్న రావణాసురుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి తన పగ తీర్చుకోవాలని చెప్తుంది. దీంతో కోపోద్రిక్తుడనే రావణాసురుడు తన వద్దనున్న కర, దుషణ, త్రిశిర అనే ముగ్గురు సేనాధిపతులను పంపుతాడు. రామచంద్రమూర్తి కుటీరంలో ఉన్న లక్ష్మణుడితో సీతను జాగ్రత్తగా చూడమని చెప్తాడు. కిటికీలో నుండి అంతమంది రాక్షసులను చూసి సీతమ్మ భయపడుతూ ఉండగా లక్ష్మణుడు కలగజేసుకుని చిన్నగా నవ్వి, అన్నయ్యకేమీ కాదమ్మా, మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. సీతమ్మ అలానే కిటికీలో నుండి చూస్తుంది. రామచంద్రమూర్తిని మూడు వైపులా ముగ్గురు రాక్షసులు కర, దుషణ, త్రిశిర వారి వారి సైన్యాలతో చుట్టుముట్టారు. రాముడిపైకి కథా సైన్యం ముందుగా అనేక శస్త్రాలు, కవచాలు విసిరారు. రాముడు ఒక పర్వతంలా నిలిచి తన బాణాలతో శత్రువులను ఎదుర్కొంటాడు. రాముడు వాడిన బాణాలు సాధారణమైనవి కావు, అవి దివ్యశక్తితో నిండిన దివ్యాస్త్రాలు. కథ సైన్యంపై రాముడు ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం వాడి మొత్తం కథ సైన్యాన్ని నాశనం చేశాడు. తరువాత ముఖ్యమైన దూషణ సైన్యాన్ని చంపి దూషణుడిని చంపేశాడు. త్రిశిర రాక్షసుడు 3 తలలతో ఉంటాడు. రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం వాడి త్రిశిర రాక్షసుడితో పాటు సైన్యం మొత్తాన్ని మట్టుపెట్టాడు. స్వయంవరంలో రామచంద్రమూర్తి శివధనస్సు ఎత్తడం చూసిన సీతమ్మకి రాముడి యొక్క బలం తెలిసింది. ఈ యుద్ధం చూసిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం కూడా తెలిసింది. ఈ విధంగా శ్రీరాముడు ఆ రోజు చంపిన రాక్షసుల సంఖ్య 10 కాదు, 100 కాదు, అది 14,000. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.